ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్ళొద్దు కాదని ఎట్లనో ఓ తీరుగా బయటికి వెళ్తే మళ్ళా లోపటేశుడు. ఇగో గిట్లనే నడుస్తున్నది ఇప్పుడు. కార్ పార్టీలకు పోలీసోళ్లకు నడుమ ఎవ్వరం వాళ్ళేదో ఒక పంచాది ముంగటేసుకునుడు. అంతలనే పోలీసోళ్లు పోయి లీడర్ సభల ఇంట కడ బందోబస్తు చేసుడు. రెండు దిక్కుల నడుమ దినం గిదే జగడం మోపైతుంది. గురువారం నాడే పెద్ద లొల్లయ్యింది అని అనుకుంటే ఇగో శుక్రవారం నాడు కూడా గట్లే అయ్యింది. చూడు ఏం నడిచిందో. గురువారం నాడు లొల్లి గట్టిగా అయిందని చెప్పి శుక్రవారం నాడు పోలీసోళ్ళు ముందుగానే హుషారైనరు. కారు పార్టీ లీడర్లను ఏటోళ్ళ నాటు ఇండ్లనే ఆగబట్టిండ్రు. ఇంటి బయటకు వస్తే బండెక్కిచ్చే ఎగురం చేసిండ్రు. అటు అంబేద్కర్ సారు అర్ధంతున్నది నివాళులు తెలపాలి అని మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు చెప్పినా పోలీసోళ్ళు నై నై అన్నట్టే చేసిండ్రు. లెక్కకైతే కారు పార్టీ లీడర్లంతా కలిసి పాత సర్కారు వాళ్ళు ఉన్నప్పుడు ట్యాంక్ బండ్ చెరువు కట్ట మీద నిలబెట్టిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం కాడికి పోయి అంత నీటుగా చేసి నివాళులు తెలుపుదామనుకున్నారట. కానీ మళ్ళీ ఏమైనా పంచాది మోపు చేయగల అనుకున్నారో ఎటనో ముందుగానే ఏగస పార్టీ వాళ్ళను ఇండ్లనే ఉంచిండ్రు పోలీసోళ్ళు. అటు మాజీ మంత్రి కేటీఆర్ సారు కారు పార్టీ ఆఫీసులో అంబేద్కర్ సారు పటానికి నివాళులు తెలిపిండు. అటెనక సర్కారు వాళ్ళ మీద దుబ్బెత్తి పోసిండు. ఇక చూడరు ఏమన్నాడో. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని 125 ఫీట్ల విగ్రహాన్ని నిర్లక్ష్యం చేయడం వెనుక నీకున్న ఉద్దేశం ఏంది? ఇది ఆయన ఆలోచన విధానాన్ని ఒక రకంగా అవమానించడమా, లేదా నీ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం పెద్ద నాయకులందరూ ఇక్కడ ఎవరెవరైతే ఉన్నారో అంబేద్కర్ గారు కావచ్చు, లేదా మా తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు గారు కావచ్చు, ఎట్లయితే కాంగ్రెస్ అధినాయకత్వం మొదటి నుంచి అవమానాలు పాలు చేస్తూ వచ్చిందో మీ పైనుంచి వచ్చిన డైరెక్షన్ హైకమాండ్ నుంచి ఏమైనా ఉన్నదా చెప్పాలి మీరు. అంబేద్కర్ సారు విగ్రహాన్ని గంత ఘనంగా నిలబెడితే సర్కారు వాళ్ళు పట్టించుకుంటలేరు. ఇది ఏమన్నా న్యాయమేనా అన్నట్టు మాట్లాడిండు మాజీ మంత్రి. ఇంకో దిక్కు కారు పార్టీ వాళ్ళు ఊకే లేందో పంచాది మోపు చేస్తాను అన్నట్టు మాట్లాడుతున్నారు చేయి పార్టీ లీడర్లు. రాష్ట్ర ప్రజలు గుర్తుపెట్టుకోవాలి, ఈ రాష్ట్రంలో తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకంగా ఆంక్షలు విధించినారో కనీసం నిరసన తెలుపుకునే ధర్నా చౌక్ను ఎత్తేసిన పరిస్థితి, కోర్టు మొట్టికాయలు పెడితే కానీ ధర్నా చౌక్ను పెట్టుకునే పరిస్థితి ఆధారాలు మాలాంటి కాంగ్రెస్ నాయకులు ఎన్ని వందల మార్లు ఊరంటి బంద్ చేసిన సందర్భము, మాట్లాడే స్వేచ్ఛ లేకుండే, ప్రజాస్వామ్యంలో ధర్నాలు చేసే స్వేచ్ఛ లేకుండే, అలాంటి నిర్బంధ పాలన నుంచి పోయిన సంవత్సరం సంఖ్యలు తెలుసుకొని ప్రజాపాలన వచ్చింది. ఏమన్నా లొల్లి పంచాదులుంటే ఇందిరా పార్కు కాడున్న ధర్నా చౌకులో చేసుకోవాలి. అంతేగాని ఎక్కడ పడితే అక్కడ కిరికిరి పెడితే పోలీసు వాళ్ళు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు అన్నట్టు మాట్లాడిండు సారు. గిట్లా జోరుగా నడుస్తాంది రెండు దిక్కుల నడమ పంచాది. అన్ని అమ్మగాని పాత సర్కారు వాళ్ళు పెట్టిన అంబేద్కర్ సారు పెద్ద విగ్రహాన్ని సర్కారు వాళ్ళు పట్టించుకుంటలేరని కారు పార్టీ వాళ్ళు గట్టిగానే నారాజు అవుతున్నారు కదా అనుకుంటారు ఇప్పుడు అందరూ.